హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ డ్యూడ్. ఈ రోజు వీడియోలో మనం అసలు కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, అసలు కన్స్ట్రక్టర్స్ లో టైప్స్ ఏంటి, అండ్ అవి ఎలా క్రియేట్ చేయాలి, అండ్ వాటికున్న రూల్స్ ఏంటని ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? అసలు కన్స్ట్రక్టర్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. దేనికంటే మనం ఆబ్జెక్ట్స్కి డేటా అనేది ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం నార్మల్గా ఆబ్జెక్ట్స్కి డేటా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒక మెథడ్ తీసుకుని దాని ద్వారా పారామీటర్స్ సెండ్ చేసుకోవాలి, లేదా ఇనిషియల్గా క్లాస్లోనే డేటా అనేది ఇచ్చుకుంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యిందో వెంటనే డేటా సెండ్ చేయడానికి ఉపయోగపడేదే కన్స్ట్రక్టర్. అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందో వెంటనే ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. అండ్ ఈ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయాలంటే దానికంటూ కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. ఏంటంటే కన్స్ట్రక్టర్ అంటే ఒక మెథడ్ అని చెప్పుకున్నాం కదా. మామూలుగా మెథడ్ మనం క్రియేట్ చేయాలంటే దానికి ఏదో ఒక బై డిఫాల్ట్ ఏదో నేమ్ ఇచ్చుకుంటాం. కానీ కన్స్ట్రక్టర్కి ఏదో ఒక నేమ్ మాత్రం ఇవ్వకూడదు. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అవ్వాలి. సో ఇది ఫస్ట్ రూల్. మనం ఏ క్లాస్లో అయితే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమే కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అయ్యి ఉండాలి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ రూల్, మనం నార్మల్గా మెథడ్కి ఏదైనా రిటర్న్ టైప్ అనేది ఖచ్చితంగా ఇస్తాం కదా. కానీ కన్స్ట్రక్టర్కి అయితే మాత్రం ఏ రిటర్న్ టైప్ అవసరం లేదు, అసలు ఇవ్వకూడదు. మనం దెర్ ఈస్ నో రిటర్న్ టైప్ ఫర్ కన్స్ట్రక్టర్స్. ఈ టూ రూల్స్ యూస్ చేసుకుని మనం కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, జావా 4 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజర్ అనేవాడు రాయడు, జావా ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే యూజర్ అనేవాడు అంటే ఎప్పుడైతే మనం ఏ కన్స్ట్రక్టర్ మనం డిఫైన్ చేయకపోతే జావా అనేది బై డిఫాల్ట్ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి. ఇది డిఫాల్ట్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఇది మన కంటికి అయితే అసలు కనబడదు. సో ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ నేమ్ ఏజ్ అనే ఒక 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను అండ్ డిస్ప్లే అని రాశాను. డిస్ప్లేలో నేమ్ ఏజ్ ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నేమ్ ఏజ్ డేటా అనేది అయితే నేనేమి ఇవ్వలేదు కదా. ఇంకా డేటా అయితే నేను ఎక్కడ నేనేమి ఇవ్వలేదు. చూడండి, ఖాళీగానే ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు క్రియేట్ అయ్యింది అనుకోండి. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యిందో ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుద్ది, అదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే ఇప్పుడు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏవైతే ఆ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, నేను నేమ్ ఏజ్ ఇచ్చుకున్నాను కదా, వాటికి డేటా అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు నల్ అని వచ్చింది అండ్ స్టూడెంట్ ఏజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అంటే డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇంకా వాటికి. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే ఏదైతే అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి అండ్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని ఉంటుంది. సో దానికి దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే అసలు మన కంటికి అయితే అది కనబడదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. మనం మెథడ్ లానే కన్స్ట్రక్టర్స్ కూడా పారామీటర్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. ఈ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో అయితే అసలు మనం పారామీటర్స్ అయితే ఏం సెండ్ చేసుకోము. సెండ్ చేసుకోకపోతే దాన్ని జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ జీరో పారామీటర్స్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కి. నేను కూడా ఫస్ట్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ రెండింటికి. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే మన కంటికి అయితే అసలు కనబడదు. ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఏ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేయకపోతే జావా అనేది ఆటోమేటిక్ గా ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. అది బై డిఫాల్ట్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంతే. అండ్ ఈ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఇది మనమే డిఫైన్ చేస్తాం, కానీ పారామీటర్స్ ఉండవు, అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇందాక ఎగ్జాంపులే, నేను ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను ఇక్కడ. సో దీన్ని నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. సో చూడండి, ఇక్కడ నేనైతే ఏమి ఇవ్వలేదు, పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇది నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇందులో నేను నేమ్ ఈక్వల్ టు విజయ్ అని తీసుకున్నాను, నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాను అండ్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో అది వెళ్ళి ఈ కన్స్ట్రక్టర్ దగ్గర కాల్ అవుతుంది, డేటా తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ S2 ఎప్పుడైతే క్రియేట్ అయిందో మళ్ళీ సేమ్ ఈ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తుంది, డేటా అనేది ఇనిషియలైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ S1.display చేశాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. చూసారు, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు విజయ్ అండ్ స్టూడెంట్ ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఇది.
సో ఇక్కడ కూడా మనం డేటా అనేది ఎక్కడ ఇవ్వలేదు. జస్ట్ కన్‌స్ట్రక్టర్‌లో ఇచ్చాము. చూసారా? సో ఇది ఎప్పుడైతే నేనైతే కన్‌స్ట్రక్టర్ కూడా ఎక్కడ కాల్ చేయలేదు. జావా అనేది ఆటోమేటిక్‌గా కాల్ చేస్తది. సో S1 క్రియేట్ చేశాను. అది ఇక్కడికి వెళ్తుంది. డేటా తీసుకుంటది. అండ్ S2 క్రియేట్ చేశాను. అది డేటా తీసుకుంటది. అండ్ వాటి డేటాని డిస్‌ప్లే చేశాను. అంతే. కానీ ఈ కన్‌స్ట్రక్టర్‌తో ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. ఏంటంటే మనం ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం? 2 ఆబ్జెక్ట్స్ కదా! సో 2 ఆబ్జెక్ట్స్‌కి సేమ్ డేటా అనేది అసైన్ అయింది చూసారా? విజయ్ 18 అండ్ సెకండ్ దానికి కూడా సేమ్ విజయ్ 18. కానీ అన్ని ఆబ్జెక్ట్స్‌కి సేమ్ డేటా అయితే అసలు ఉండదు కదా! సపోజ్ ఇప్పుడు మనం 10 స్టూడెంట్స్ అంటే 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామనుకోండి. 10 మెంబర్స్‌కి విజయ్ అనే నేమే తీసుకుంటుంది అక్కడ. అండ్ 10 మెంబర్స్ ఏజ్ 18 అనే తీసుకుంటది. సో దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అనేది ఇంకోటుంది. ఈ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌లో ఆబ్జెక్ట్స్‌కి యూనిక్ డేటాని అసైన్ చేస్తది. సో ఇక్కడ మనం సేమ్ మెథడ్ లానే డేటాని పారామీటర్స్‌లో సెండ్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి పారామీటర్‌కి రిటర్న్ టైప్ అనేది డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు నేను దీనికి పారామీటర్స్ తీసుకుంటాను కన్‌స్ట్రక్టర్‌లో. మనకి 2 పారామీటర్స్ కావాలి కదా! సో స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఏజ్ తీసుకున్నాను. అండ్ ఆ పాస్ చేసిన డేటాని ఇప్పుడు నేను యాక్చువల్ పారామీటర్స్‌లో స్టోర్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఎక్కడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామో అక్కడే మనం పారామీటర్స్ అనేవి పాస్ చేసేయొచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను విజయ్ అండ్ 18 ఇలా ఇక్కడ నేను డేటాని పాస్ చేసుకుంటున్నాను. అండ్ రన్ చేస్తున్నాను. చూసారా రెండిట్లికి వేరు వేరు డేటా వచ్చింది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూడండి 2 వేరు వేరుగానే డేటా వచ్చింది. అంటే దానికి ఇండిపెండెంట్‌గా. సో మనం పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌తో ఆబ్జెక్ట్స్‌కి వేరు వేరు డేటా అనేది అట్ ఎ సేమ్ టైమ్‌లో ఇచ్చుకోవచ్చు. ఈ కాపీ కన్‌స్ట్రక్టర్ ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాని వేరే ఆబ్జెక్ట్‌లో కాపీ చేయడానికి ఇప్పుడు నేను S3 అనే ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది జస్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. దీనికి మెమరీ అయితే నేనేమి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు S3 = S2 అని పెట్టాను. ఇది సింటాక్స్ కాపీ కన్‌స్ట్రక్టర్‌కి. ఎప్పుడైతే ఇలా పెట్టానో S2కి ఏవైతే డేటా ఉందో అదంతా S3లోకి కాపీ అయిపోద్ది. ఇన్‌కేస్ మీలో ఎవరికైనా C++ అనేది వచ్చుంటే మీకు ఖచ్చితంగా డౌట్ వస్తది. కాపీ కన్‌స్ట్రక్టర్ అయితే C++లో మనం ఇలా ఇంప్లిమెంట్ చేయం. దానికి వేరుగా సింటాక్స్ ఉంటది. అది కొంచెం కోడ్ అనేది ఎక్కువ. బట్ జావాలో అయితే డైరెక్ట్‌గా జస్ట్ ఈ ఈక్వల్ టు ఆపరేటర్ పెడితే చాలు.